కీర్తనల గ్రంథము 34వ కీర్తన 3వ వచనము. 34వ కీర్తన 3వ వచనములో, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఇక్కడ ఏం చూస్తున్నాము? మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. దేవుని గ్రంథములో ఏక మనస్సును చూపించి 3 తలంపులు ఉన్నాయి. అందులో ఒక తలంపు ఏమిటి అంటే, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ప్రభువు యొక్క నామమును గొప్ప చేయుటలో ఏమి కావాలి? ఏక మనస్సు కావాలి. కీర్తనకారుడైన దావీదు కదా, ప్రారంభములో బాలుడుగా ఉన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి లోబడి, దేవుని నామమును కీర్తించుచు, దేవుని నామమును ఘనపరచుచు, దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించిన వాడు దావీదు. ఈ దావీదే ఏమంటున్నాడు? నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. దావీదు రాజుగా ఉండగా దావీదుకు దేవుని కొరకు సమయమును కేటాయించుకున్నాడు. వాస్తవానికి రాజులకు దేవుని కంటే స్వంత కార్యములకు ప్రాముఖ్యత ఇస్తారు కదా. తన ఎదుట ఉన్న ప్రజల పట్ల, వారికి సేవలు చేయడంలోనూ, వారి పరిపాలన విషయంలో, తర్వాత రాజు తన కుటుంబము విషయమై ఎక్కువగా ఆలోచించుకునేవారు. కానీ దావీదు తన జీవితములో ప్రభువును ఎన్నడూ కూడా మరువలేదు. ఎందుకో తెలుసా? నేను బాలుడుగా ఉన్నప్పుడు అరణ్యములో గొర్రెలు కాసేవాడిని. గొర్రెల మంద దగ్గర గొర్రెలు కాసే నన్ను దేవుడు ప్రేమించి, దేవుడు పిలిపించుకొని, ప్రవక్త అయిన సమూయేలు ద్వారా నన్ను అభిషేకింపచేసి, తన ప్రజలైన యూదా వారి మీద, ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమించి సింహాసనం మీద కూర్చుండబెట్టిన నా ప్రభువును నేనెలా మరవగలను?
కదా. ఒక సామాన్యమైన స్థితి నుండి ఒక మంచి స్థితికి వచ్చిన తర్వాత ఏమవుతారు? మారిపోతారు కదా. మాటలు మారిపోతాయి, స్టేటస్ మారిపోతుంది, ఇతరుల పట్ల చులకన భావము చూపిస్తారు, తమ్మును తామే గొప్పగా అనిపించుకుంటారు. కానీ దావీదు బాలుడుగా ఉన్నప్పుడు ఎలాగున్నాడో సింహాసనం మీదకి వచ్చిన తరువాత కూడా దేవుని ఎక్కడ కూడా మరవకుండా దేవుని ప్రేమించాడు, దేవుని స్తుతించాడు, దేవుని ఘనపరచాడు, దేవునికి ప్రాముఖ్యమైన స్థానమునిచ్చాడు. అందుకే దావీదు ఒక చోట అంటాడు, ఏమని చూడండి, సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయములో, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఎక్కడ దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. అందుకే దావీదు ఏమంటున్నాడు? 34వ కీర్తన 3వ వచనములో, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఇక్కడ ప్రభు నామము మనము గమనించాలి. ప్రభు నామమును గొప్ప చేయుటలో దావీదు తన తోటి వారిని పిలుస్తూ మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ప్రభు నామమును గొప్ప చేయుటకు ఒక చక్కని తీర్మానము దావీదు కలిగి ఉన్నాడు. ప్రభు నామము ఎటువంటిది మనము జ్ఞాపకం చేసుకుందాం. 111వ కీర్తన 111వ కీర్తన 9వ వచనములో, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగచేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది. జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రభు నామము ఎటువంటిది అంటే, ప్రభు నామము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనది. లోకములో
అనేక రకములైన నామములు ఉన్నవి. కానీ ప్రతి నామములో కూడా బలహీనతలు ఉన్నవి. ప్రభు నామము పరిశుద్ధమైనది. పరలోకములో అమ్మ నిద్రపోవద్దండి. పరలోకములో ఎప్పటికీ ఒకే కీర్తన. ఏమిటి ఆ కీర్తన? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు నాకు దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు కీర్తించబడుచు ఘనపరచబడుచున్న నమ్మకమైన ప్రభు. పరిశుద్ధుడైన ప్రభు. దేవుని నామము పరిశుద్ధమైనది. దేవుడు పరిశుద్ధమైన వాడు. దేవుడు పరిశుద్ధమైన స్థలములో నివసించుచున్నవాడు. ఆయన ఉన్న స్థలములో పాపమునకు చోటు లేదు, అపవిత్రతకు చోటు లేదు, బలహీనతలకు చోటు లేదు. ఆయన ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము. లోకము పాపాంధకారములో కూరుకొని పోయింది. పరలోకము నుండి ప్రభు భూలోకమును తొంగి చూచినప్పుడు ప్రతి మానవుడు కూడా చెడిపోయి ఉన్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి హృదయం యొక్క తలంపులలోని ఊక ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. దేవునికి దూరముగా ఉన్నారు. దేవుని సన్నిధికి దూరముగా ఉన్నారు. ఇటువంటి వారిలో పాపము పుష్కలముగా ఉన్నది. పాపమును బట్టి, అపరాధములను బట్టి ప్రతి మానవుడు దేవుని గూర్చి తెలుసుకొనలేక దేవునికి దూరస్తుడుగా ఉండి తన జీవితములో, తన కుటుంబములో, తను ఉన్న సమాజములో నెమ్మది లేకుండా చేయుట మనము లోకములో చూస్తున్నాము. అయితే ఇంత ఘోరమైన మానవుని ప్రభు ప్రేమించి తన కుమారుని రక్తము ద్వారా పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఆయన తన సన్నిధిలో నిలువబెట్టుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు. తన పిల్లలను కూడా ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. ఎందుకు? పరిశుద్ధుడైన ప్రభువును ఆరాధించాలి అంటే పరిశుద్ధులకు మాత్రమే సాధ్యము. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, మృతి నీకు స్తుతి చెల్లించునా,
సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. కాబట్టి ప్రభు నామము పరిశుద్ధమైనది. మనలను పరిశుద్ధులుగా చేశాడు, సంఘములో చేర్చాడు. మనము భూలోకములో పరిశుద్ధులుగా జీవించుటకు మనము సిద్ధపడి ఉండాలి. రెండవది 111వ కీర్తన 9వ వచనములో ఆఖరి వరుసలో ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపతగినది కదా. దేవుని నామము అనగా మన ప్రభువైన యేసు క్రీస్తు పూజించబడుటకు యోగ్యుడు. ఎందుకో తెలుసా? ఆయనలో శ్రేష్టమైన గుణాలు ఉన్నవి. ఆయనలో శ్రేష్టమైన గుణాలు ఉన్నవి. ఆయన పుట్టుకలో పరిశుద్ధత, ఆయన జీవితములో పరిశుద్ధత, ఆయన పరిచర్యలో పరిశుద్ధత. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 7:26లో ఏమని వ్రాస్తాడంటే, ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు నీకు నాకు మనకు సరిపోయినవాడు. మన ఆరాధనకు యోగ్యుడు, మనము పూజించుటకు యోగ్యుడు, మనము స్తుతించుటకు యోగ్యుడు, మనము ఘనపరచుటకు యోగ్యుడు. మన ప్రభు ఎటువంటి వాడు అని ధైర్యముగా చెప్పుటకు ఆయనలో శ్రేష్టమైన గుణాలు ఉన్నవి. ప్రభు నామము పరిశుద్ధమైనది. రెండవది, ప్రభు నామము పూజింపదగినది. మూడవదిగా 83వ కీర్తన చూడండి. 83వ కీర్తన 18వ వచనములో, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు. అంటే లోకములో ఎన్నో నామములు కలిగిన వారు ఉన్నారు. వారందరికంటే మన ప్రభువు మహోన్నతుడైన దేవుడు. భూలోకమంతటికి పైగా నీవు ఔన్నత్యమును పొంది ఉన్నావు. సమస్త దేవతల కంటే నీవు పూజ్యనీయుడవు. మహోన్నతుడైన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధమైన స్థలములో నివసించుచున్నవాడు.
మహోన్నతుడైన దేవుడు భూలోకములో మానవుడు పడిపోయి ఉండగా, చెడిపోయి ఉండగా, అట్టడుగున ఉండగా, లేవలేని పరిస్థితిలో ఉండగా అట్టి మానవుని ప్రేమించి రక్షించి పైకి లేవనెత్తి ఎక్కడ కూర్చుండబెట్టాడు? పరలోకమందు కూర్చుండబెట్టెను. ఒకటి, ఆయన నామము పరిశుద్ధమైనది. రెండవది, ఆయన నామము పూజింపదగినది. మూడవది, ఆయన నామము మహోన్నతమైనది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎన్ని చెప్పుకున్నాము? 3. ఒకటి పరిశుద్ధమైనది, రెండవది పూజింపదగినది, మూడవది ఉన్నతమైన నామము. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. నేను ఆఖరి వరుసలో చదువుతాను. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామకుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. 4వది అతి శ్రేష్టమైన నామము. ఒకటి పరిశుద్ధమైన నామము, రెండవది పూజింపదగిన నామము, మూడవది మహోన్నతమైన నామము, నాలుగవది అతి శ్రేష్టమైన నామము. పరలోకములో ప్రభువు ఉన్నాడు. పరలోకములో 24 పెద్దలు ఉన్నారు. పరలోకములో కెరూబులు ఉన్నారు. పరలోకములో సెరాపులు ఉన్నారు. పరలోకములో కోట్ల కొలది దూతలు ఉన్నారు. దేవదూతల కంటే యేసు క్రీస్తు ప్రభు ఎంత శ్రేష్టమైన నామము పొందెనో, ఎంత శ్రేష్టమైన నామం పొందెను. దేవదూతల కంటే ప్రభు శ్రేష్టమైన నామము కలిగినవాడు. కాబట్టి అతి శ్రేష్ఠుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. అయితే మనలను కూడా ఎలా చేశాడు? యేసు ప్రభువే ఒక చోట ఇలాగన్నాడు,
ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, దేవుడు వాటిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు. ప్రభువు మనలను శ్రేష్ఠులుగా చేశాడు. రక్షించబడిన వారము, విమోచించబడిన వారము, పరిశుద్ధులుగా చేయబడిన వారము, సంఘములో చేర్చబడిన వారము, ప్రభువుతో సహవాసము కలిగి ఉన్నవారమే. కానీ లోకము దృష్టికి ఎలా కనబడతాము? వెర్రివారముగా, తృణీకరించబడిన వారముగా కనబడతాము. కానీ ప్రభు దృష్టికి మనం ఎవరము? విలువైన వారము, మనము శ్రేష్టమైన వారము, మనము ఘనమైన వారము. కాబట్టి ప్రభువు యొక్క నామము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఒకటి పరిశుద్ధమైనది, రెండవది పూజింపదగినది, మూడవది ఉన్నతమైనది, నాలుగవది అతి శ్రేష్టమైన నామము. ఇట్టి నామమును కలిగిన మనము ఎంత ధన్యులము ప్రియులారా, ఎంత ధన్యులము. ఈ నామమున మనము ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి సిద్ధపడి సకాలములో చేరి రావాలి. సకాలములో చేరి వచ్చి ఆ ప్రభువును స్తుతించాలి, ఆ ప్రభువును కీర్తించాలి, ఆ ప్రభువును ఘనపరచాలి. ఆయన నామమునకు మనము విలువను, ఘనతను ఇవ్వాలి. ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడిన వారము, క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారము. మనలను లోకములో ఏ మనుష్యుడు కూడా పట్టించుకొనలేదు. కానీ ప్రభు తన కనికరం మన మీద నిలిపి, మనలను ప్రేమించి, మనలను రక్షించి, మనలను విమోచించి, మనలను సంఘములో చేర్చి, మనకు సంఘములో సహవాసమునిచ్చి, మన జీవితానికి ఒక విలువను ఇచ్చి, మన జీవితానికి ఒక అర్థమును చూపించి, మనలను లోకములో శ్రేష్టమైన వారినిగా నిలిపిన ఆ ప్రభువు యొక్క నామమును ఘనపరచుట ఎంతైనా మన బాధ్యత. కాబట్టి ప్రియులారా, ఆనాడు దావీదు ఏమన్నాడంటే, నాతో కూడి మనము ఏకముగా ప్రభు నామమును గొప్ప చేయుదము. మన జీవితములో, మన కుటుంబములో, మనముంటున్న సంఘములో కూడా ప్రభు నామమును ఘనపరచాలి. కుటుంబములో వేకువనే లేచి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. వేకువనే లేచి కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక స్తుతి కీర్తన పాడుకోండి. దేవుని వాక్యమును చదువుకొని క్లుప్తముగా ప్రార్థన చేసుకొని మీ పనులలోనికి వెళ్ళిపోండి. ప్రభు పగలంతయు కాపాడి భద్రపరచి తోడై ఉండి మిమ్మల్ని క్షేమముగా ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు రాత్రి పడకకు వెళ్ళే ముందు, ప్రభువా మీరు చూపిన కృపను బట్టి
మీకు స్తోత్రాలు అని తిరిగి రాత్రి కాలము కుటుంబ ప్రార్థనగా చేరి వచ్చి ప్రభువును స్తుతించే ఒక కీర్తన పాడుకొని ఒక వాక్యము చదువుకొని చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ఈ అలవాటు మీ కుటుంబాలలో మీరు చేసుకుంటే మీ కుటుంబాలు ఎంత ధన్యకరముగా ఉంటాయి. ప్రాక్టికల్గా మీ కుటుంబములో అలాగున చేసి చూడండి. కొన్ని రోజుల తరువాత, కొన్ని మాసముల తరువాత దాని యొక్క ఫలం మీరు కన్నులారా చూస్తారు. దేవుడు ఈ కొద్ది తలంపులు మన వెనుకడిలో దీవించునుగాక.